అందులో మరి ట్రాఫిక్ సమస్య లేకుండా రోడ్డు మీద ఎక్కడ కూడా బైకులు కానీ ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా చక్కగా అందరూ కూడా ఇతరులకు ఇబ్బంది లేకుండా నడుచుకునే విధానాన్ని ప్రదర్శించాలి. కార్యక్రమం అనేది ఎవరికి ఒకరికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఆ యొక్క బాధ్యతని వహించవలసిందిగా కోరుచున్నాం. కరాలపాడు గ్రామంలో చేస్తున్నటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి ఈ యొక్క కార్యక్రమం. ఎందుకంటే మనందరికీ తెలుసు అనేక చోట్ల అనేక రకాలుగా వర్ణాలతో జరిగేటువంటి కార్తీక దీపోత్సవం వనభోజన కార్యక్రమాలని మనం ఎటు భేదభావాలు లేకుండా 14 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం 6-7 మంది ఒకేసారి ఒకే వేదికపై మరి కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నిజమైనటువంటి దైవిక వాతావరణం, నిజమైనటువంటి సత్వగుణం కలిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంతో గొప్పది. మనం ఎన్నో గ్రామాల్లో చూస్తుంటే మరి ఈ రకమైనటువంటి వాతావరణం ఎక్కడా కూడా వాళ్ళకి కనపడదు. కానీ మనం మరి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవటం అనేది ఎంతో గొప్ప విషయం. మహాత్ములు చెప్పేటువంటి స్టోరీ మరి తీసుకుంటే అందరూ కూడా కుటుంబం అంతా కూడా కలిసి ఒక పూట భోజనం చేస్తే ఆ యొక్క మంచి భావ ప్రభావాలన్నీ కూడా ఐకమత్యంగా ఉంటుంది. కుటుంబం అంతా కూడా కలిసి హాయిగా సరదాగా నవ్వుకుంటూ రోజుకు పూటన్నా కలిసి భోజనం చేయాలయా అని మనకు మహాత్ములు సూచన తెలియజేస్తా ఉన్నారు. అట్లాగే కుటుంబంతో పాటు అప్పుడప్పుడు కాస్త ఒక వంశం అంతా మనందరికీ తెలిసి వంశపరమైన కార్యక్రమాల్లో ఏదైనా పెద్దలు కాలం చేసినప్పుడు భేదభావాలు లేకుండా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని అందరూ యొక్క కార్యక్రమంలో అందరూ ముఖ్యమైనటువంటి ఆ వంశస్థులంతా కలుస్తూ ఉంటాం. అలాగే ఇంకా కొద్దిగా పోతే ఒక బజారుకు సంబంధించినటువంటి వ్యక్తులంతా అప్పుడప్పుడు ఏదో కార్యక్రమాలు పెట్టుకొని మనం కలుస్తూ ఉంటాం. నిన్న దసరా కార్యక్రమాలు చూసుకున్నాం. బజారుగా బజారు అమ్మవారి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా మరి 9-10 రోజుల కార్యక్రమాన్ని చక్కగా అందరూ కూడా ప్రసాదాలు కాకుండా భోజన కార్యక్రమాలు చేసుకొని బజారుగా బజారు ఎంతో అద్భుతంగా మరి నవరాత్రి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఒక కార్తీక మాసం కూడా మరి అన్ని కార్యక్రమాలు మనం బ్రహ్మాండంగా ఇట్లా భారతీయ యొక్క సంస్కృతి ఏదైతే మనకు పెద్దలు అందించారో ఆ అందించిన దాన్ని మనం చక్కగా మరి అలానే నడుచుకోవటం జరుగుతూ ఉన్నది. అట్లాగే ఒక కులం అంతా కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి కలిసి భోజనం చేయటం, అందరూ ఒకే వేదిక పైకి రావటం, అందులో పెద్ద తారతమ్యాలు లేదు. చిన్నవాడున్నాడు, పెద్దవాడున్నాడు, పేదవాడున్నాడు, ఉన్నవాడున్నాడు, అయినా ఏమీ లేదు. అందరూ ఒకే ఒక చోటకి చేరి ఒకే చోటకు వచ్చి మరి అందరూ కూడా చేయటం మంచిదని చెప్పి మనకి కుల భోజనాలు జరుగుతూ ఉన్నాయి. మంచిది జరగటం కూడా అందులో ఏమీ లేదు. కులంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా అందరూ కలిసి ఒక మంచి భావన చేసి మళ్ళీ ఆ కులంలో ఉన్నటువంటి పేదవాడికి ఏదైనా ఆర్థిక సాయం చేయటం, వాడిని ఆదుకోవటం. ఎందుకంటే వాడు మనకు సంబంధించిన వాడు కాబట్టి ఆ విధానంలో మనం చేసుకోవటం మంచిదని చెప్పి మహాత్ములు చెప్పారు. ఆ విధానంలో కొంత నడుస్తూనే ఉన్నది. కానీ అలా చేసే విధానంలో కులం అనే దానికి పరిధి ఉన్నది. కానీ కులం పరమైన విధానంలో ఏం చేస్తాను, ప్రతి దాంట్లో ఏం జరుగుతుందంటే అందులో మంచి ఉంటుంది, కానీ చూడు అంటే లోపాలు ఉంటుంది. ఆ లోపాలను మనం సరి చేసుకోగలిగితే ఇంకా మంచిగా అని చెప్పి మహాత్ములు మరి కళలు కంటా ఉంటారు, ఇట్లా కాదే ఇట్లా కాదే అని. అట్లా మరి కుల సమారాధన జరిగే దగ్గర పార్టీ పరమైన కార్యక్రమాలు అన్నీ పెట్టుకుంటూ ఏదో ఆనందపడతా ఉంటాం. వాస్తవానికి కార్తీక మాసం వనభోజనం అంటేనే ఒక రకమైనటువంటి శివునికి ప్రీతికరమైన మాసంగా హరిహరులిద్దరు కూడా మరి ఇదెంతో గొప్ప కార్యక్రమంగా మన భక్తికి మరి ఒక నాంది బలికి దాంట్లో మనం అంచెలంచెలుగా అభివృద్ధి చెందటం కోసం అనేక రకమైనటువంటి మాలలు, వ్రత దీక్షలు ఇట్లా మనం అనేక రంగా పాటిస్తూ ఉంటాం. అట్లా పాటించే దాంట్లో మరి దైవపరమైనటువంటి కార్యక్రమాలు కులపరమైన జాడిత్యం జరగటం వల్ల ఆ కార్యక్రమం దెబ్బతింటుందని చెప్పి మహాత్ములు మరి కొంత అసంతృప్తిగా ఉండటం జరుగుతుంది. అందులో సరే కులం కంటే కూడా మరి కుల భోజనాలు చేసుకోవటం, కులంలో అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కీర్తించుకోవటం, మిగతా వాళ్ళు కాకుండా ఇట్లా కాకుండా మనందరం కూడా
గ్రామం మొత్తం కూడా ఒక చోటకి చేరాలంటే ఏం చేయాలి? గ్రామం మొత్తం మనం ఇది బాగలేదు అనుకుంటే కూర్చుంటే ఉపయోగం లేదు. బాగలేదని తెలిసిన వాడు దాన్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మనం ఒక 14 సంవత్సరాల క్రితం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో అనేక రకమైనటువంటి ఒడిదుడుకుల ద్వారా ఎదుర్కొంటూ అనేక సమస్యలకు పరిష్కారాలను చూపుకుంటూ మనం మరి రూపాయి డబ్బులు గుప్పెడు బియ్యం ఆ పైన మీ ఇష్టం అంటూ ప్రతి ఇంటి డోర్ తట్టి మన అందరం కూడా మరి యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నాం. కానీ రూపాయి డబ్బులు గుప్పెడు బియ్యం అనేది అదేమన్నా మనకి కార్యక్రమాన్ని నెరవేర్చగలగా? లేదు. కానీ ప్రతి మనిషికి మనం హక్కును కల్పించాలి. కల్పించినప్పుడే అతను రాగలడు. కానీ వాళ్ళు మనకు ₹1 ఉంటాయి, మనం కార్యక్రమం చేస్తాం, వస్తే వాళ్ళు పెడితే తింటారా? తిండవు. కారణం ఏమిటి? అతను కూడా హక్కుదారుడు కావాలి. వ్యక్తిగత కార్యక్రమాలు అయితే మనం పిలిస్తే రావటం వేరు, కానీ దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో అతను మనం హక్కును కల్పించాలి. కాబట్టి ఆ విధానంలో మనం మరి యొక్క కార్యక్రమాన్ని ఇట్లా మన అందరినీ హక్కులు కల్పించాలి, కుల మతాలకు అతీతంగానే చెప్పి మనం బయలుదేరి మరి యొక్క కార్యక్రమాన్ని మనం ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఇల్లు గ్రామం మొత్తం కూడా మరి మనం వేలబట్టి అందరి ఇళ్ళకి వెళ్ళి అడిగి వారిని మనం హక్కుదారులుగా చేసి వాళ్ళందరినీ కూడా మన సోదర భావనతో ఆహ్వానించడం జరిగింది. అట్లాంటి ఆహ్వానాన్ని వాళ్ళందరూ కూడా గౌరవించి బ్రహ్మాండంగా ఐకమత్యంతో ఈ యొక్క కార్యక్రమానికి ఎట్టి భేదం లేకుండా అందరూ రావటం జరుగుతుంది. అందులో గ్రామంలో ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులు బాగా దాతలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరిస్తూ బ్రహ్మాండంగా మరి వాళ్ళ మనం కార్యక్రమం ఒక 5-6 సంవత్సరాలు ఎంతో కష్టపడి చేయవలసి వచ్చింది. కానీ తర్వాత కార్యక్రమానికి ప్రాణం పోసుకుంది. ఇవాళ ఎవరున్నా లేకపోయినా కార్యక్రమం దానంతట అది కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే కార్యక్రమానికి అది రూపం వచ్చింది. ఇది నాదన ఆగేది కాదు. ఎందుకంటే కార్యక్రమం అనేది మనం అది పెద్దదైపోయింది, దానికి ప్రాణం వచ్చింది అందు కాబట్టి ఆ కార్యక్రమం అనేది ప్రాణం పోసుకున్నది. కాబట్టి ఇవాళ మనం ఏమి చేయాల్సిన పనిగా ఒక ఫోన్ల ద్వారానే మొత్తం కార్యక్రమం అంతా సాగిపోతా ఉన్నది. అట్లా సాగిపోవటం మరి ఇంత పెద్ద కార్యక్రమం అనేది చేసుకోవడం అనేది ఎంత అదృష్టమో. ఓకే, క్షమించండి.